దక్షిణాది రాష్ట్రాల్లో కీలకమైనటువంటిది 39 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం తమిళనాడు. ఆ రాష్ట్రం పైన అటు కాంగ్రెస్ కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఆ పార్టీలు పూర్తి స్థాయిగా పట్టు లేవు అనేటువంటిది ఇప్పటిదాకా జరుగుతున్నటువంటి చర్చ. ఆ డీఎంకే కానీ, ఏఐడీఎంకే కానీ. అయితే జయలలిత చనిపోయిన తర్వాత ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి స్థానం పూర్తిగా అటు ఇటుగా ఉన్నది. ఏఐడీఎంకేకి సంబంధించినటువంటి నాయకత్వ లోపం కూడా కనబడుతున్నది. ఇక ఏఐడీఎంకే తోటి భారతీయ జనతా పార్టీ పొత్తు ఉంటుందా లేదా అనేటువంటి అంశాన్ని పక్కనే పెట్టుకొని అన్నామలై ఎవరైతే అన్నామలై వచ్చారో తమిళనాడుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా వచ్చిన వెంటనే సింగంలాగా భారతీయ జనతా పార్టీకి సంబంధించి నరేంద్ర మోడీ అమిత్ షా ఇచ్చినటువంటి టాస్క్లన్నీ కంప్లీట్ చేసినట్టుగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నది. 39 ఎంపీ స్థానాల్లో 20 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ వర్సెస్ ఇతర పార్టీలుగా ఉండాలి, ముఖాముఖిగా ఉండాలి అనేటువంటి అంశంపైనే భారతీయ జనతా పార్టీ ఒక రకమైనటువంటి స్కెచ్ వేస్తున్నట్టుగా తెలుస్తున్నది. దాంట్లో కనీసం 12 స్థానాలు తమిళనాడు నుంచి భారతీయ జనతా పార్టీ గెలవాల్సిందే. తమిళనాడులో ఇప్పుడున్నటువంటి ద్రవిడవాద రాజకీయ పార్టీలు ద్రవిడవాదం చెబుతున్నటువంటి అన్నీ కూడా శుద్ధాబద్ధం. బలమైనటువంటి నాయకత్వం, స్పష్టమైనటువంటి ఒక ప్రణాళికతోటి వెళితే అక్కడ భారతీయ జనతా పార్టీ కూడా గెలుస్తుంది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేస్తున్నది. ఆ మేరకు తమిళనాడులో 20 స్థానాలను ఎంపిక చేసుకొని ఆ 20 స్థానాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి కనీసం 12 స్థానాలు గెలవడం కోసమే ప్రయత్నం చేయాలని ఈ మేరకు ఇప్పటికే ఆ 20 స్థానాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సామాజికమైనటువంటి వర్గాలు ఏవి డామినేట్ చేస్తున్నాయి, ఆ సామాజిక వర్గాల్లో ఎవరు బలమైనటువంటి నాయకుడు, భారతీయ జనతా పార్టీ నుంచి ఊహించని విధంగా కొంతమంది అభ్యర్థులను నిలబెట్టేసి భారతీయ జనతా పార్టీ గెలిపించేస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక రకమైనటువంటి భారతీయ జనతా పార్టీ చర్చను క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం ఆ పార్టీ జాతీయ నాయకత్వం చేసింది. ఆ మేరకు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి నాయకులను ఎంపీలుగా నిలబెడితే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందనేటువంటి నమ్మకాన్ని ఆ పార్టీ నాయకత్వం చూస్తున్నది. మరి తమిళనాడులో అన్నామలై చేసినటువంటి పాదయాత్రతో పాటు మిగిలిన అంశాలు కానీ మరి ద్రవిడ, నాంద్రవిడ, బీజేపీ, ఉత్తరాది, దక్షిణాది ఇట్లాంటి అంశాలను కాదని భారతీయ జనతా పార్టీకి ఎంత మేరకు మొగ్గు చూపుతారో చూడాలి. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఈసారి ఖచ్చితంగా 2024 ఎంపీ ఫలితాల తర్వాత మరొకసారి తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి స్థానం లేదనే మాటకు చెక్ పెట్టాలనేటువంటి దృఢమైన నిశ్చయంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తున్నది.